భారతదేశంలోని ఈవీ కస్టమర్లందరికీ సూపర్ న్యూస్ అంటే మొత్తానికి కేంద్ర ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాల మీద మరొకసారి సబ్సిడీలను ప్రకటించడం జరిగింది. మొన్నటి వరకు మనం ఫేమ్ 3 స్కీమ్ సబ్సిడీస్ వస్తాయని అనుకున్నాం. బట్ ప్రజెంట్ అయితే ఫేమ్ 3 స్కీమ్ని ఆపేసి కొత్త పేరుతో పిఎం ఎలక్ట్రిక్ డ్రైవ్ అనే పేరుతో సెంట్రల్ గవర్నమెంట్ 10,900 కోట్ల రూపాయలు ఎలక్ట్రిక్ వాహనాలకైతే కేటాయించడం జరిగింది. మరి 10,900 కోట్ల రూపాయల వల్ల ఎలక్ట్రిక్ వాహనాల కస్టమర్లకి ఎటువంటి ఉపయోగం ఉంటుంది, పూర్తి సమాచారాన్ని ఈరోజు మన ఈవీ కుర్రాడు ఛానల్లో తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా, మీ ఈవీ కుర్రాడు. సో మొదటిగా పిఎం ఎలక్ట్రిక్ డ్రైవ్లో 3,679 కోట్ల రూపాయలని ఎలక్ట్రిక్ 2 వీలర్స్ అంటే దాదాపు 24 లక్షల పైగా ఎలక్ట్రిక్ 2 వీలర్స్కి, 3 లక్షల పైగా ఎలక్ట్రిక్ 3 వీలర్స్కి, 14,000కు పైగా ఎలక్ట్రిక్ బస్సులకి అయితే ఈ సబ్సిడీలను అయితే కేటాయించడం జరిగింది. సో మనం ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకుంటే కనుక మన 24 లక్షల ఎలక్ట్రిక్ 2 వీలర్స్ సపోర్ట్ చేస్తామని చెప్తున్నారు. కాబట్టి మొన్నటి వరకు ఈఎంపీఎస్ స్కీమ్ కింద ఎలక్ట్రిక్ 2 వీలర్కి 10,000 రూపాయల వరకు సబ్సిడీ ఇచ్చేవారు. ఇప్పుడు ఆ 10,000 రూపాయలనే కొనసాగిస్తే కనుక 10,000 రూపాయలు మల్టిప్లైడ్ బై 24 లక్షలు చేసుకుంటే మనకి 2,400 కోట్ల రూపాయలు మనకి 2 వీలర్స్కి అయిపోతుంది. మిగిలింది ఒక 1,300 కోట్ల రూపాయలు అయితే 3 వీలర్స్కి బస్సెస్కి మిగులుతుంది అనమాట. సో దీన్ని బట్టి మెజారిటీ పోర్షన్ ఆఫ్ ద సబ్సిడీ వచ్చి ఎలక్ట్రిక్ 2 వీలర్స్కి ఏమి కేటాయించట్లేదు. మొన్నటి వరకు ఈఎంపీఎస్ స్కీమ్కి ఏదైతే ఉందో దానితో కొనసాగిస్తున్నట్టు మనం అనుకోవచ్చు యాజ్ ఆఫ్ నో అయితే. ఎందుకంటే అఫీషియల్గా 2 వీలర్కి మ్యాక్సిమం ఎంత సబ్సిడీ ఇస్తామని ప్రకటించట్లేదు. బట్ క్యాలిక్యులేషన్ వేస్తే మాత్రం 2 వీలర్కి అయితే మొన్నటి వరకు వచ్చిన సబ్సిడీ కొనసాగించే అవకాశం అయితే కనిపిస్తుంది. కానీ దీనికి ఏమైనా అప్డేట్ చేస్తారా, నిధుల్ని కేటాయించి ఏమైనా పెంచి ఈ డబ్బుల్లోనే 2 వీలర్కి ఎక్కువ కేటాయిస్తారనేది ప్రజెంట్ అయితే స్పష్టత అయితే లేదు. నెక్స్ట్ చూసినట్లయితే ఎలక్ట్రిక్ బస్సులను అయితే కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహించాలనుకుంటున్నారు. అందుకనే ఎవరైతే ఎలక్ట్రిక్ బస్సులు కొనుగోలు చేస్తారో, ఇలా మేము ఎలక్ట్రిక్ బస్సులు కొనుగోలు చేస్తున్నాం అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ పోర్టల్లో అప్లై చేసుకుంటే వాళ్ళకి ఒక వౌచర్ ఇస్తారనమాట. ఈ వౌచర్ని బట్టి వీళ్ళు ఇన్సెంటివ్ని అయితే క్లెయిమ్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఇచ్చిన బడ్జెట్లోనే ఎలక్ట్రిక్ బస్సులకు ఎవరైనా కొనుక్కుంటే వాళ్ళకు కూడా కొంత అమౌంట్ తగ్గుతుంది అనమాట. నెక్స్ట్ ఇంకో మంచి విషయం ఏంటంటే 500 కోట్ల రూపాయలు ఎలక్ట్రిక్ అంబులెన్సుల కోసం కేటాయించుతున్నారు. సో మనందరికీ తెలిసిందే, ఎలక్ట్రిక్ అంబులెన్సులు కనుక వస్తే కనుక సైలెంట్గా ఉంటుంది, పేషెంట్కి మరింత కన్వీనియంట్గా ఉంటుంది. ఈ ఉద్దేశంతో అయితే కేంద్ర ప్రభుత్వం ఎలక్ట్రిక్ అంబులెన్సుల కోసం 500 కోట్ల రూపాయలు అయితే కేటాయించడం జరిగింది. అంటే ప్రత్యేకంగా ప్రభుత్వం ఆధారిత హాస్పిటల్స్ ఏదైతే ఉంటాయో అక్కడ ఈ ఎలక్ట్రిక్ అంబులెన్స్లు అయితే ఏర్పాటు చేయబోతున్నారు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే 4,391 కోట్ల రూపాయలు ఎలక్ట్రిక్ బస్సుల కోసం కేటాయించారు. ఇన్ని కోట్ల రూపాయల బడ్జెట్తో మనం ఎలక్ట్రిక్ బస్సులు 14,000 ఎలక్ట్రిక్ బస్సులు కొనుగోలు చేయడం కోసం అయితే ఈ పర్టికులర్ బడ్జెట్ని అయితే కేటాయించడం జరిగింది. ఇది కూడా ఇంటర్ సిటీ ఎలక్ట్రిక్ బస్సుల కోసం. ఇవి మనకి మేజర్గా కొన్ని సిటీస్ని కూడా వీళ్ళు గుర్తించడం జరిగింది. బెంగళూరు, హైదరాబాదు, ఢిల్లీ, ముంబై, కోల్కతా, చెన్నై, అహ్మదాబాద్, సూరత్ ఇటువంటి నగరాల్లో అయితే ఇంటర్ సిటీ బస్సులను అయితే తీసుకురాబోతున్నారు. దానికోసం ఈ బడ్జెట్ 4,000 కోట్ల పైగా అయితే ఎలక్ట్రిక్ బస్సుల కోసం అయితే స్పెసిఫిక్గా కేటాయించడం జరిగింది. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే భారతదేశంలో రవాణా వ్యవస్థకు ఎక్కువగా ట్రక్కులను యూజ్ చేస్తూ ఉంటారు. వేరే నార్త్ సైడ్ నుంచి మన సౌత్ సైడ్ వరకు బాగా దూరం నుంచి ప్రయాణించడం కోసం ట్రాన్స్పోర్టేషన్ ట్రక్కులు యూజ్ చేస్తారు. ఈ ట్రక్కుల వల్ల కూడా మేజర్గా పొల్యూషన్ వస్తుంది. కాబట్టి ఆ పొల్యూషన్ కంట్రోల్ చేయడం కోసం ఎలక్ట్రిక్ ట్రక్కుల కోసం 500 కోట్ల రూపాయలు అయితే కేటాయించడం జరిగింది. ఎవరైతే లైఫ్ అయిపోయిన తర్వాత వాటిని స్క్రాప్ చేసేస్తారు, స్క్రాపేజ్ పాలసీ కింద ఈ 500 కోట్ల రూపాయలు అయితే సబ్సిడీలు ఇవ్వబోతున్నారు. ఇక అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కూడా భారీగా అయితే వీళ్ళు దృష్టి పెట్టినట్టుగా అయితే కనిపిస్తుంది. 22,100 ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు. ఇవి కూడా డెడికేటెడ్గా ఎలక్ట్రిక్ 4 వీలర్స్ అంటే ఎలక్ట్రిక్ కార్లకి 22,100 ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్స్ అనేవి ఇన్స్టాల్ చేస్తామని చెప్తున్నారు. అలానే 1,800 ఎలక్ట్రిక్ బస్సులకి ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్స్, మరీ ముఖ్యంగా 48,400 ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్స్ ఎలక్ట్రిక్ 2 వీలర్స్కి, ఎలక్ట్రిక్ 3 వీలర్స్కి కలిపి అని చెప్పారు. సో మరి ఎలక్ట్రిక్ 2 వీలర్స్కి ప్రజెంట్ సపోర్ట్ చేసే చాలా తక్కువ ఉన్నాయి. ఆల్రెడీ 2 వీలర్స్కి కావాల్సిన ఛార్జింగ్ స్టేషన్స్ ఆ కంపెనీ వాళ్ళు సెటప్ చేసుకుంటున్నారు. మరి ఈ 48,400 ఛార్జింగ్ స్టేషన్స్ మరి ఏ రిలేటెడ్గా వీళ్ళు చెప్పారో మనకు క్లారిటీ లేదు. కానీ 2 వీలర్స్కి 3 వీలర్స్కి 48,400 డెడికేటెడ్గా ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేస్తామని తెలపడం జరిగింది. వీటికి 2,000 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. ఇక చివరిగా 780 కోట్ల రూపాయలు టెస్టింగ్ ఏజెన్సీస్కి అయితే కేటాయించడం జరిగింది. అంటే ఇప్పుడు ప్రజెంట్ మన మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాల కంపెనీలు పెరుగుతున్నాయి కాబట్టి దానికి అనుగుణంగా ఎక్విప్మెంట్ తీసుకురావడం, అంటే క్రాష్ టెస్టులు చేసినా లేకపోతే ఇతర టెస్టింగ్ చేసినా దానికి కావాల్సిన ఎక్విప్మెంట్కి కావచ్చు, దానికి కావాల్సిన స్టాఫ్కి కావచ్చు 780 కోట్ల రూపాయలు అయితే కేటాయించడం జరిగింది. ఇది ఓవరాల్గా పిఎం ఎలక్ట్రిక్ డ్రైవ్ స్కీమ్ కింద కేటాయించిన మొత్తం బడ్జెట్ 10,900 కోట్ల రూపాయలండి. ఈ పర్టికులర్ స్కీమ్ వచ్చి 2 సంవత్సరాల వ్యవధి ఉంటుందని చెప్తున్నారు. అంటే మనకి ఇప్పుడు 2024 సంవత్సరం కాబట్టి
2025 2026 సంవత్సరం వరకు కూడా ఈ పర్టికులర్ స్కీమ్ అయితే కొనసాగించబోతున్నారు అనమాట. పిఎం ఎలక్ట్రిక్ డ్రైవ్ స్కీమ్ ఉండడం వల్ల ఎంతో కొంత ఎలక్ట్రిక్ వాహనాల కస్టమర్లకు కానీ కంపెనీలకు కానీ మేలు జరగబోతుంది అనమాట. బట్ ప్రజెంట్ ఉన్న అప్డేట్ అయితే ఇంతే. రాబోయే వీడియోస్లో అంటే ప్రజెంట్ ఎలక్ట్రిక్ 2 వీలర్కి ఎగ్జాక్ట్గా ఎంత సబ్సిడీ ఇవ్వబోతున్నారు, మ్యాక్సిమం సబ్సిడీ ఎంత ఇస్తున్నారు, 3 వీలర్కి మ్యాక్సిమం సబ్సిడీ ఎంత ఇవ్వబోతున్నారు, మరిన్ని వివరాలు రాబోయే వీడియోలో తెలుసుకుందాం. మీలో కూడా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగించినట్లయితే మీ ఓనర్షిప్ రివ్యూ మాతో షేర్ చేద్దాం అనుకున్నట్లయితే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ ఫామ్ ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీరు నచ్చినట్లయితే ఈవీ కొరాడి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రివ్యూస్ కోసం ఈవీ కొరాడి రివ్యూస్ ఛానల్, ఆటోమొబైల్ కనెక్ట్ కోసం ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్, ఏఐ కనెక్ట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ డ్రైవ్ ది ఫ్యూచర్.